ఒకసారి మోరేశ్వర్ ప్రధాన్ తన భార్యతో షిరిడీ రాగా, ప్రధాన్ యొక్క భార్యను చూస్తూనే బాబా శ్యామతో ఈమె మా బాబుకు తల్లి అన్నారు. ఆనాటి నుండి 12 నెలలు తిరగక ముందే ప్రధానుకు పుత్రజననం. ఆ పుత్రునికి బాబు అని నామకరణం గావించారు. బాబు క్రమంగా పెద్దవాడై బాబా ఆశీస్సులతో కోపర్గాం, ఏవలా గ్రామాలకు సర్వేయరుగా నియమితుడైనాడు. బాబు ఉద్యోగి నిర్వహణ కన్నా బాబా సేవలోనే తన కాలాన్ని వినియోగించేవాడు. అది అతని పూర్వజన్మల పుణ్యఫలం. మోరేశ్వర ప్రధాన్ ఇంట్లో భట్ అనే వంట బ్రాహ్మణుడున్నాడు. మాధవ్ భట్కి బాబా అంటే ముస్లిం అని, బాబాను పూజించడం తగదని నమ్మిన శివభక్తుడు. ఒకసారి మోరేశ్వర్ ప్రధాన్ కొడుకు బాబాకు జ్వరం వచ్చి ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు. అప్పుడు బాబా భట్కు స్వప్న దర్శనమిచ్చి ఆ జ్వరాన్ని తగ్గించారు. దాంతో బాబాపై భట్టుకు భక్తి కలిగి షిరిడీ వెళ్ళాడు. భట్టును చూస్తూనే బాబా తన వద్దనున్న భక్తులతో, వీడు నన్ను కుక్క, పిల్లి, ముస్లిం అంటూ నిందిస్తాడు అన్నారు. మన దేవుడు సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవంత. బాబా సర్వజ్ఞత్వానికి భట్ ఆశ్చర్యపడి బాబా పాదాలపై వాలి క్షమాభిక్ష వేడి బాబాకు 108 రూపాయలు దక్షిణగా సమర్పించుకొని నాటి నుండి బాబాకు భక్తుడైనాడు. తదుపరి బాబా దయ వల్ల భట్కు పుత్ర సంతానం కలగగా మరలా షిరిడి వచ్చి బాబాను దర్శించి 1000 రూపాయలు దక్షిణగా సమర్పించుకున్నాడు. కష్టాలలో గాని, కన్నీళ్లలో గాని, ఆకలిలో గాని, ఆవేదనలో గాని, కష్టాలలో గాని, కన్నీళ్లలో గాని, ఆకలిలో గాని, ఆవేదనలో గాని, నిన్ను వీడి కదలను రావో సాయి, నీ నీడ వదలనురా శ్రీ సాయి. ఈ సంఘటన బట్టి మనం గమనించవలసిన విషయాలు కొన్నున్నాయి. అవేంటంటే, బాబా శ్యామతో ఈమె మా బాబుకు తల్లి అని అన్నారు. మా బాబుకు తల్లి అని అన్నారని మరి మోరేశ్వర్ ప్రధాన్ తన బిడ్డకు బాబు అనే పేరే పెట్టారు. అంటే బాబా అంటే వాళ్ళకంత భక్తి విశ్వాసం. అదేవిధంగా మోరేశ్వర్ ప్రధాన్ వంట బ్రాహ్మణుడికి బాబా కలలో కనిపించి బాబా యొక్క జ్వరాన్ని తగ్గించటం అంటే సాయిబాబా కళ ద్వారా కూడా భక్తుల యొక్క జ్వరాలను తగ్గిస్తారనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా భట్ షిరిడి వెళ్ళినప్పుడు బాబా మాట్లాడిన మాటలను బట్టి బాబా సర్వజ్ఞుడు అనేది మనకు అర్థమవుతుంది. ఇక బాబా దక్షిణ తీసుకోవడం అనేది గత జన్మలో ఆ భక్తులు బాకీ పడైన ఉండాలి, లేదంటే వారికి దానగుణాన్ని నేర్పడానికైనా సరే బాబా దక్షిణ సమర్పించుకుంటారనేది మనం సాయి సచిత్రను బట్టి గ్రహించవచ్చు. ఒక సంఘటనలో మనం గమనిస్తే ఇన్ని విషయాలుంటాయి. కాబట్టి ఈ సంఘటన బట్టి బాబాకు తన బిడ్డలపై ఎంత ప్రేమ ఉంటుందనేది కూడా మనం గ్రహించవచ్చు. జై సాయిరామ్.